అధర్మం, అవినీతి సాధారణ సమాజంలోనే కాకుండా దేవాలయాల్లోకి కూడా ప్రవేశిస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. జగన్ హయాంలో అది నిజమైంది. అధర్మం, అవినీతి అన్నవి వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల రూపాలు దాల్చి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాయి. తిరుమల నుండి తిరుపతి వరకు, పైనుండి కింది వరకు దేవాలయాలను దోచుకున్నాయి. 7 కొండల క్షేత్ర పవిత్రతను నాశనం చేసి పాపాలు మూటగట్టాయి. తిరుమలలో శ్రీవారి హుండీ డబ్బులు లెక్కపెట్టే పరకామణి నుంచి 120 కోట్లు చోరీ చేశారు. ఆ స్కాంపై విచారణ జరుగుతోంది. స్వామివారి సేవలో ఉపయోగించే పట్టు శాలువల కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడి పట్టుకు బదులు పాలిస్టర్ శాలువా కప్పి వివిఐపి దాతలను కూడా మోసం చేసి 2021 నుంచి ఏటా సుమారు 90 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కల్తీ నెయ్యితో దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుల నమ్మకాన్ని దెబ్బతీశారు. ఈ కేసులపై విచారణ జరుగుతుండగానే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లోనూ అవినీతి జరిగిందని తేలింది. వైసీపీ అధికారంలో ఉన్న 2022-23 మధ్య కాలంలో శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురానికి బంగారం తాపడం పనుల కోసం టీటీడీ 100 కిలోల బంగారం కేటాయించింది. ఈ బంగారంతో గోపురానికి 9 పొరల తాపడం చేయాల్సి ఉంది. కానీ 2 పొరలతో సరిపెట్టి దాదాపు 50 కిలోల బంగారాన్ని మాయం చేశారు. అంతేకాదు, ఈ పనులు చేస్తున్నప్పుడు విమాన గోపురంపై ఉన్న 30 విగ్రహాలను ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేశారు. ఇప్పుడు దీనిపై కూడా విజిలెన్స్ విచారణ మొదలైంది. జగన్ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి చూసుకుంటే జగన్ అండ్ కో చేసిన పాపాలు కోకొల్లలు. అసలు జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే జూలై 2019లో స్వామివారి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అలాగే ఆ తర్వాత ట్రెజరీలో 5 కిలోల వెండి కిరీటం, 2 బంగారు ఉంగరాలు కూడా మాయమయ్యాయి. ఆగస్టు 2019లో తిరుపతి కొండపైకి వచ్చే ఆర్టీసీ బస్ టికెట్ల వెనుక జెరూసలేం యాత్రలకు వెళ్లే వారికి వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముద్రించి ఏకంగా ప్రభుత్వంతోనే అన్యమత ప్రచారం చేయించడం అప్పట్లో సంచలనమైంది. 2020 మేలో తమిళనాడులోని టీటీడీకి చెందిన 23 భూములను, ఆస్తులను అమ్మేయడానికి ప్రయత్నించారు. విషయం లీక్ అవడంతోనే వెనక్కి తగ్గారు. 2020 క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకునేందుకు వెంకన్న వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ఏసయ్య లింక్ ఇచ్చి అన్యమత ప్రచారానికి పాల్పడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన స్విమ్స్ ఆసుపత్రిలో చెట్లకు సిలువ గుర్తులు వేయించి అన్యమత ప్రచారం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే పత్రిక సప్తగిరిలో లవుడు రాముడు కొడుకే కాదంటూ రామాయణాన్ని వక్రీకరించే రాతలు రాయించారు. తిరుమలకు వచ్చే భక్తులపై భారం వేసి ఇబ్బందిలో పెట్టే కుట్రలో భాగంగా శ్రీవారి లడ్డు రేటుతో సహా దేవాలయాల్లో దర్శనాలు, పూజలు, గదుల రేట్లన్నీ పెంచేశారు. ఇంకా పెంచండి. ఇప్పుడు మేల్చాటి వస్త్రం ఉంది, డిస్క్రిప్షన్ కోటాకి 50,000 ఇచ్చావు, 50,000 1,00,000 రూపాయలు చేయి. అభిషేకం, వస్త్రం డబల్ గా త్రిబుల్ చేయండి. నన్ను అడిగితే 4 టైమ్స్ పెంచినా కూడా ఇబ్బందిలే. 400 800 పెట్టావు కదా, 800 2,000 చేయి, 2,000 చేయి, సుప్రభాతం 2,000 చేయి. భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి తలనీలాలను అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తుండగా మిజోరాం సరిహద్దుల్లో అస్సాం రైఫిల్స్ పోలీసులు పట్టుకున్నారు. 120 బ్యాగుల్లో, ట్రక్కుల్లో స్మగ్లింగ్ చేస్తోన్న ఆ తలనీలాలు తిరుమలకు చెందినవే అని, మొదట మయన్మార్, అక్కడ నుండి థాయిలాండ్ మీదుగా చైనాకు తరలిస్తున్నారని అక్కడి అధికారులు ప్రకటించారు. 500 టికెట్ను బ్లాకులో 10,000కు అమ్ముకోవడం ద్వారా సిబ్బందితో కలిసి ఓ వైసీపీ మంత్రి పిఏ 110 కోట్ల స్కామ్ కు పాల్పడినట్టు ఆ మధ్య విజిలెన్స్ గుర్తించింది. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఉంది. అయితే గతంలో వైసీపీ నేతలు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, అసెంబ్లీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు 100 మందిని వెంటేసుకుని వెళ్లి కొండపై హల్చల్ చేయగా వారి అనుచరులు నిబంధనలకు నీళ్లొదిలి ఆ కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఇలాంటి ఘటనలు ఆ తర్వాత కూడా జరిగాయి. ఇక వైసీపీ నేతలు మంది మార్బలంతో కొండకు వెళ్లి అక్కడ రౌడీయిజం చేయడం, బూతులు మాట్లాడడం అందరం చూశాం. గోవిందుని విషయంలో పాపాలు చేస్తే ఇదేదో కలికాలం మహత్యం అనుకుంటూ చేతులు కట్టుకుని కూర్చోదు కూటమి ప్రభుత్వం. దేవాలయ దొంగలను, పాపులను బయటికి లాగి శిక్షిస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి.